ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే 2 ఏళ్ల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఏం జరుగుతోందని నియోజకవర్గ ప్రజలు భయాందోళనలో ఉన్నారని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో 2 ఏళ్ల రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి పాలనపైన ఇలా బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ ఉన్నది. ప్రజల ముందు ఈ యొక్క ఛార్జ్ షీట్ ఉంచుతా ఉన్నాం. 2 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి భయాందోళనతోని ప్రజలు ఆందోళనతో ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఛార్జ్ షీట్ను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. రామగుండంలో అనేక కట్టడాలు, అనేక కూల్చివేతలు జరిగినాయి. ఒక్కరికి కూడా ఇప్పటికీ నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. వారికి పునరావాసాన్ని కల్పించినటువంటి దాఖలాలు లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ అంతర్గాంలో లిఫ్ట్ 80 కోట్లతో ప్రారంభం చేస్తే మేం చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటిది మాత్రమే ఇలా మనం కల్లారా చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పాలనలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి TUFIDC కింద 100 కోట్లు ఇచ్చి, అమృతి 250 కోట్లు, 54 కోట్లు DMFT నిధులు ఇస్తే మేము మౌలిక వసతులను కల్పించాలనేటువంటి ఆలోచన కొద్దీ ఈ యొక్క నిధులను కేటాయిస్తే కమిషన్ల కోసం లైట్లు పెట్టుడు, సుందరీకరణ పేట కమిషన్ల కోసం ఈ యొక్క పాలన నడుస్తున్నది. కాబట్టి దీని మీద మేము ప్రజల ముందు ఛార్జ్ షీట్ ఉంచుతున్నాం. ఈ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.